నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం 4th యూనిట్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అనేది చూస్తున్నాము. దీన్ని సింగిల్ ఎంట్రీ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ ఏంటిదో చూసాము. ఒకవేళ మీరు ఇంట్రడక్షన్ చూసుండకపోతే ఇంట్రడక్షన్ చూడండి, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ లో ఏదైతే ప్రొఫార్మా ఉంటుందో అది నేను ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం షార్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా అని అడిగినారు. సో ఏదైతే మనకి కింద ఇచ్చిన డేటా ఉందో దాంట్లో నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చినారు, క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఇచ్చినారు, మళ్ళీ డ్రాయింగ్స్ ఇచ్చినారు, మళ్ళీ క్యాపిటల్ అట్ ది ఎండ్ ఇచ్చినారు, మళ్ళీ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, ఇది ఏంటిది ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్, ఇది క్యాపిటల్ అట్ ది, మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు క్యాపిటల్ బిగినింగ్ ఇచ్చిరు, ఎండ్ ఇచ్చిరు, మళ్ళీ ఇంట్రడ్యూస్డ్ ఇచ్చిరు, ఏంటిది మళ్ళీ ఇది ఎక్కడ తీసుకోవాలని డౌట్ రావద్దు. సో ఇప్పుడు మనం ప్రొఫార్మా ఏదైతే ముందు ఎక్స్ప్లెయిన్ చేశానో నేను అది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మనకు ప్రొఫార్మాలో ఏముంది, క్యాపిటల్ అట్ ది ఎండ్ ఉంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఇచ్చినారా క్యాపిటల్ అట్ ది ఎండ్ ఇచ్చినారు. క్యాపిటల్ అట్ ది ఎండ్ ఎంత 90,000. మళ్ళీ దాంట్లో నుంచి నెక్స్ట్ ఏమన్నారు, డ్రాయింగ్స్ ని యాడ్ చేయమన్నారు. సో ఇక్కడ డ్రాయింగ్స్ ఎంత ఉంది 18,000, అది యాడ్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఏమని ఇచ్చినారా, దాన్ని ఏం చేయాలి, లెస్ చేయాలి. సో అడిషనల్ క్యాపిటల్ ఇప్పుడు మనకి క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అన్న అడిషనల్ క్యాపిటల్ అన్న సేమ్ ఒకటే రెండు. సో 5,000 ని మనం ఏం చేయాలి, లెస్ చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ అప్పుడు అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది మనకి అమౌంట్. అప్పుడు క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, సో క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ మనకి ఇచ్చిన రోజు 80,000 అని చెప్పి, సో ఆ 80,000 ని తీసుకొని దాన్ని లెస్ చేయాలి. ఇందులో నుంచి ఈ అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ నుంచి ఈ క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ని లెస్ చేస్తే అప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ అనేది వస్తుంది. సో ఇది మనకి షార్ట్ ప్రాబ్లం, ఇంతే ఇచ్చిరు డేటా. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ని ఆన్సర్ చూద్దాము. సో ఇక్కడ ఉంది క్యాపిటల్ అట్ ది ఎండ్ ఇచ్చినారు. ఫస్ట్ ఎంత 90,000, అందులో నుంచి డ్రాయింగ్స్ యాడ్ చేసినారు. మళ్ళీ యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసి కింద వేసినాము. వచ్చిన అమౌంట్ కి మళ్ళీ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 5,000, దాన్ని లెస్ చేసి కింద వేసుకున్నాము. సో అది మనకి ఏదైతే అమౌంట్ ఉందో అది మనకి ఏంటిది అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ అనేది. సో అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ లో మనం ఏం చేసినాము, నెక్స్ట్ క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఏం చేసినాం, లెస్ చేసినాం. అందులో నుంచి చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చింది 23,000 అనేది ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ అనేది వచ్చింది. సో ఇది అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ అమౌంట్ ఏదైతే మనము క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది ఇయర్ ఉంది కదా, అది మనం ఎప్పుడైతే మైనస్ చేసినామో అప్పుడు వచ్చిన అమౌంట్ అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ అనేది. నెక్స్ట్ ఇది క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ది. కొంచెం కిందకి మీదకైనా నంబర్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ప్రొఫార్మాలో ఏమేమి అయితే ఉన్నాయో ఆ ప్రొఫార్మా మొత్తం రాసుకొని అక్కడ ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. అక్కడ వాళ్ళు మనకి క్వశ్చన్ లో ఏవైతే ఇచ్చినారో వీటిని చూసి మనకు అర్థమవుతుంది ప్రొఫార్మాలో ఏమేమి వచ్చినాయి ఏమేమి రావట్లేవు అని చెప్పి. ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ లో ఏమి ఇచ్చినారు, ఏ ట్రేడర్ కీప్స్ హిస్ బుక్స్ బై ది సింగిల్ ఎంట్రీ మెథడ్. సో ఒక ట్రేడర్ ఏం చేస్తున్నాడంట, సింగిల్ ఎంట్రీ మెథడ్ ని ఫాలో అవుతూ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాడంట. హిస్ పొజిషన్ ఆన్ 31st December 2004. సో 31st December 2004 అంటే ఏంటిది మనకి, ఫస్ట్ ఇక్కడ 2004 అని రాసుకుందాము. నెక్స్ట్ వాస్ ఫాలోస్, క్యాష్ అట్ బ్యాంక్ ఇచ్చినారు, స్టాక్ ఇచ్చినారు, డెటార్స్, మెషినరీ, క్రెడిటార్స్. మళ్ళీ నెక్స్ట్ 31st December 2005. సో 2005 కూడా ఇచ్చినారు. దీంట్లో ఏమి ఇచ్చినారు, సేమ్ క్యాష్ అట్ బ్యాంక్, స్టాక్, డెటార్స్, మెషినరీ, క్రెడిటార్స్ ఇచ్చినారు. సో ఇప్పుడు మనకి రెండిట్లో బిగినింగ్ ఏంటి, ఇది బిగినింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు 1 2 3 4 5 4 ఫస్ట్ వస్తుంది కదా, సో బిగినింగ్. 5 నెక్స్ట్ వస్తుంది ఎండ్. అలా మీరు లైన్ వైజ్ గా తీసుకున్నా సరే ఫస్ట్ వచ్చే ఇయర్ ఇది కాబట్టి ఇది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ఇదేంటిది నెక్స్ట్ వస్తుంది, సో ఇది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో నెక్స్ట్ ఏంటిది, డ్యూరింగ్ ద ఇయర్ ట్రేడర్ ఇంట్రడ్యూస్డ్ 10,000 ఫర్దర్ క్యాపిటల్. సో ఇది ఏంటిది మనకి అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్. నెక్స్ట్ విత్డ్రా అంటే మనకి ఏంటిది డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఎంత ఇచ్చినారు 300 పర్ మంత్. ఒకవేళ పర్ ఇయర్ కి డైరెక్ట్ ఇచ్చేస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు, పర్ మంత్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి 300 into 12 చేయాలి. చేసిన తర్వాత ఫ్రమ్ ది అబౌవ్ యు ఆర్ రిక్వైర్డ్ టు అసర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై ద ట్రేడర్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. సో ఇయర్ ఎండెడ్ ఎప్పుడు 2015 ది మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో 2015 లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ వేసుకొని ఫస్ట్ క్యాపిటల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు బిగినింగ్ ఇచ్చినాడు, ఎండ్ ది కూడా ఇచ్చినాడు. సో ఆ రెండింటిని బట్టి మనం ఏం చేయాలి, క్యాపిటల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాము,
ఫస్ట్ మీకు నచ్చితే మీరు బిగినింగ్ చేసుకోండి, లేదంటే ఎండ్ చేసుకోండి. నేను ఫస్ట్ బిగినింగ్ ది చేసినాను. సో బిగినింగ్ ఎలా చేసినాను, వాళ్ళు ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో అది వేసుకొని స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పి రాసుకొని ఆ డేట్ వేసుకున్న తర్వాత లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ అని రాసుకొని బిగినింగ్. సో బిగినింగ్ అంటే ఏంటిది మనకి 2004 అనేది బిగినింగ్, 2005 అనేదేమో ఎండ్. సో ఇందులో మనకి క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఏంటిది అసెట్, స్టాక్ అసెట్, డెటార్స్ అనేది అసెట్, మెషినరీ అసెట్, క్రెడిటార్స్ అంటే లయబిలిటీ. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన అన్ని ఎట్ సైడ్ ఏ వస్తాయో రాసేసుకోవాలి అమౌంట్స్. రాసుకున్న తర్వాత ఇట్ సైడ్ టోటల్ చేయాలి, ఇట్ సైడ్ టోటల్ చేయాలి. సో ఈ 1,03,000 అనేది ఎక్కువ ఉంది. సో 2 సైడ్స్ వేసుకుని 1,03,000 నుంచి 23,000 ని మైనస్ చేస్తే 80,000 మనకి ఏంటిది క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ అని చెప్పి ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ రాసుకున్న తర్వాత ఇక్కడ డేట్ 31/3 అని రాసిన నేను. సో నెక్స్ట్ ఇక్కడ 31/12/2005. సో రాసుకున్న తర్వాత లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ రాసేసి ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ రాసేసుకోవాలి. వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చినారు, అమౌంట్స్ కూడా ఇచ్చినారు. ఎండ్వి మళ్ళీ బిగినింగ్ వి రాయద్దు ఇక్కడ, ఇంకా బిగినింగ్ ది అయిపోయింది క్యాపిటల్ ది. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏవైతే అమౌంట్స్ ఇచ్చినారో అవి రాసుకోవాలి. మళ్ళీ క్రెడిటార్స్ కూడా వాళ్ళే ఇచ్చినారు. 2 సైడ్స్ టోటల్ చేయాలి. 1,19,000 వచ్చింది. సో 1,19,000 నుంచి 25,000 క్రెడిటార్స్ మైనస్ చేయాలి. 25,000 క్రెడిటార్స్ పైనవి కాదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సపరేట్ గా ఇచ్చినారు. ఫస్ట్ ఏమి ఇచ్చినారు, క్రెడిటార్స్ 23,000 అని ఇచ్చినారు. కింద క్రెడిటార్స్ ఎంత ఇచ్చినారు, 25,000 ఇచ్చినారు. సపరేట్ ఇచ్చినారు, మనకేం కలిపి ఇవ్వలేదు. సో ఇక్కడ క్రెడిటార్స్ 23,000 తీసుకున్నా, ఇక్కడ క్రెడిటార్స్ 25,000 తీసుకున్నా. డిఫరెన్స్ చూడండి, ఏ ఇయర్ వి ఆ ఇయర్ కే తీసుకోవాలి. సేమ్ ఉన్నాయి ఎంట్రీస్ అని చెప్పి సేమ్ అమౌంట్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్ సైడ్ టోటల్ చేసి ఆ టోటల్ నుంచి 25,000 మైనస్ చేసి 94,000 మనకి క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ చేసినాం కదా, ఏదైతే మనకి 94,000 వచ్చింది అది తీసుకోవాలి క్యాపిటల్. మళ్ళీ మనకి డ్రాయింగ్స్ చెప్పినాయి కదా, 30 ఏదైతే మనకి 300 ఉందో దాన్ని 12 months చేసుకుని అప్పుడు ఆ 12 వేసుకుని 3,600 వేసుకోవాలి, యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసి కింద వేసుకున్నాం. ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అందులో నుంచి క్యాపిటల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిన అడిషనల్ 10,000 దాన్ని మైనస్ చేస్తాం. చేస్తే 87,600 మనకి ఏంటిది అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్. సో అందులో మనం బిగినింగ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఏం చేయాలి, బిగినింగ్ ది 80,000 వచ్చింది కదా ఇప్పుడు చేసినప్పుడు మనకి. సో 80,000 ఏం చేయాలి, మనము లెస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు వచ్చేది ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. సో ఈ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ అనేది మనకి ఏంటిది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో మనకి ప్రాఫిట్ వచ్చింది సెకండ్ క్వశ్చన్ లో. సో ఇది మనకి షార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఇస్తారు. ఒకటి నేను షార్ట్ ప్రాబ్లమ్ డైరెక్ట్ ఇస్తే ఎలా చేయాలో చెప్పినాను, ఇంకా ఒకవేళ క్యాపిటల్ ఇస్తే ఎలా చేయాలో చెప్పినాను. ఇవి 2 ways షార్ట్ ప్రాబ్లమ్స్. మాక్సిమం సెకండ్ మెథడ్ లానే అంటే ఇలానే వస్తాయి. సో ఇది మంచిగా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో లాంగ్ ప్రాబ్లమ్స్ ఒక 2 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.